బెంగళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కొమ్మ విరిగిపడి 29 ఏళ్ల అక్షయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ ఐసీయూలో 5 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడాడు అక్షయ్. తండ్రి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేసిన అక్షయ్ మటన్ తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘోరం జరిగింది. ఎండిపోయిన చెట్టు కొమ్మ విరిగిపడి అతని తలకు తీవ్ర గాయమైంది. పుర్రె 12 ముక్కలైనట్టు వైద్యులు గుర్తించారు. అత్యవసరంగా సర్జరీ చేశారు. అయినా అక్షయ్ ప్రాణాలు కాపాడలేకపోయారు. 5 రోజులు ఐసీయూలో ఉన్న అక్షయ్ కుమార్ ఉదయం తుది శ్వాస విడిచాడు. ఆయన కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో బెంగళూరు నగరపాలిక తీరుపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కొమ్మ విరిగిపడి 29 ఏళ్ల అక్షయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ ఐసీయూలో 5 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడాడు అక్షయ్. తండ్రి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేసిన అక్షయ్ మటన్ తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘోరం జరిగింది. ఎండిపోయిన చెట్టు కొమ్మ విరిగిపడి అతని తలకు తీవ్ర గాయమైంది. పుర్రె 12 ముక్కలైనట్టు వైద్యులు గుర్తించారు. అత్యవసరంగా సర్జరీ చేశారు. అయినా అక్షయ్ ప్రాణాలు కాపాడలేకపోయారు. 5 రోజులు ఐసీయూలో ఉన్న అక్షయ్ కుమార్ ఉదయం తుది శ్వాస విడిచాడు. ఆయన కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో బెంగళూరు నగరపాలిక తీరుపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.